మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన హత్యాయత్నం కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఇదే కేసులో పోలీసులు రెండు రోజులకే పురోగతి సాధించారు. అయితే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన ఎవరు దాడి చేశారు, ఎవరు హత్యాయత్నం చేశారని చెప్పి పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు కూడా పోలీసులకు బయటపడ్డాయి. అయితే ఎన్నికల అనంతరం భూమా అఖిలప్రియ ఇంటి ముందర అర్ధరాత్రి సమయంలో నిఖిల్ పైన కొందరు వ్యక్తులు కారుతో వచ్చి ఢీకొట్టి అతన్ని కింద పడిన వెంటనే కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు కిందకు వచ్చి అతని పైన మారణాయుధాలతో దాడి చేశారు. అయితే దుండగల నుంచి తప్పించుకొని నిఖిల్ పక్కనే ఉన్నటువంటి భూమా అఖిలప్రియ ఇంట్లోకి పారిపోయిన విజువల్స్ అయితే మనం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిఖిల్ పైన ఎవరు దాడి చేశారు, ఎవరు హత్యాయత్నం చేశారు అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున నంద్యాల జిల్లాలో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అలాగే పోలీసులు వెంటనే విచారణ చేపడం, దీని మీద భూమా అఖిలప్రియ కూడా సీరియస్ గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని కేసును అయితే ఛేదించారు. అయితే ఈ కేసులో ప్రధానంగా కొన్ని విస్తుపోయే నిజాలు అయితే బయటికి పోలీసులు వెల్లడించారు. అయితే నిన్నటి రోజు నిఖిల్ పైన దాడి జరిగిన కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీసులు మీడియాకు ప్రెజెంటేషన్ చేశారు. అయితే ఇద్దరు నిందితులను కూడా పోలీసులు విచారించడంతో ఎవరు నిఖిల్ ని చంపాలని, అదే హత్యాయత్నం చేయాలని చెప్పారంటూ కూడా పోలీసులు విచారణ చేయడంతో ఇందులో ప్రధానంగా కూడా నిఖిల్ పైన హత్యాయత్నం కేసులో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇద్దరు ఆళ్లగడ్డ పట్నం రామలక్ష్మి కొట్టాలకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో విచారణ చేపట్టగా కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అయితే నిఖిల్ పైన హత్యాయత్నం ఎవరు చేయమన్నారు, ఏంటి అసలు నిఖిల్ కి ఉన్న గొడవ ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చెప్పడంతో నిందితుల్లో ప్రధాన నిందితుడైనటువంటి చంద్రశేఖర్ కొన్ని నిజాలు చెప్పడంతో పోలీసులు కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా నంద్యాల జిల్లాకు చెందిన ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే నిఖిల్ పైన మేము హత్యాయత్నం చేశామని చెప్పి కూడా నిందితులు చెప్పినట్లు నిన్న పోలీసులు వెల్లడించారు. అయితే నిఖిల్ ఏవి సుబ్బారెడ్డి ఎందుకు అంతమొందించాలి అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా కూడా ఒక కారణం అయితే తెలిసింది పోలీసులకు. అయితే నంద్యాల జిల్లాలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రవేశించినప్పుడు భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు అయితే కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో కూడా భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి పాల్గొనకూడదంటూ కూడా బహిరంగంగానే చెప్పింది. అయితే ఇదే తరుణంలో ఏవి సుబ్బారెడ్డి నేను పాదయాత్రకు ఎందుకు రాకూడదంటూ కూడా ప్రతి ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇరు వర్గాలు కూడా ఆళ్లగడ్డలో నారా లోకేష్ పాదయాత్రలో ప్రవేశించడంతో ఈ ఇరు వర్గాలు కూడా నారా లోకేష్ పాదయాత్రలో ఎదురుపడ్డము, ఒకరికొకరు కవ్వింపు చర్యలు చేసుకుని ఇదే తరుణంలో భూమా అఖిలప్రియ వర్గము ఏవి సుబ్బారెడ్డి పైన దాడి చేశాయి. ఈ దాడిలో ప్రత్యక్షంగా భూమా అఖిలప్రియ బాడీగార్డ్ అయినటువంటి నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిని భౌతికంగా దాడి చేశారని చెప్పేసి అది మనసులో పెట్టుకున్న ఏవి సుబ్బారెడ్డి ఎలాగైనా కూడా నిఖిల్ ను అంతమొందించాలని కూడా చూశాడని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి చంద్రశేఖర్ ను A1 గా పెట్టారు. అయితే ఏవి సుబ్బారెడ్డి ఈ కేసులో A2 గా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఈ హత్యాయత్నం కేసులో దాదాపు సుమారుగా 7 మంది నిందితులు ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు కేవలం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం, మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి.